హాయ్ గైస్, ఈరోజు అయితే మనం ప్లాంటెడ్ ఎక్వేరియం అయితే తయారు చేస్తున్నాము. ప్లాంటెడ్ ఎక్వేరియం మోలీ ఫిషెస్, జేబ్రాస్, గప్పీస్ కోసం. చూసారు కదా, స్పాంజ్ అయితే తీసుకున్నాను నేను. అది స్పాంజ్ బాక్స్ లేదా థర్మాకోల్ బాక్స్ అనుకోండి. ఓకే, థర్మాకోల్ బాక్స్ తీసుకున్నాను. మొత్తం వాష్ చేసి రెడీగా పెట్టాను. చూడండి, మొత్తం ఆ లెవెల్కి అయితే వాటర్ వేద్దాం. హాఫ్ లెవెల్కి వాటర్ వేసి అప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, బాక్స్ మొత్తం వాటర్ అయితే వేసి చూసారు కదా, హాఫ్ వాటర్ అయితే వేసాను నేను. ఇప్పుడు అందులో మనం డెకరేటివ్ ఐటమ్స్ యాడ్ చేద్దాం, ప్లాంట్స్ యాడ్ చేద్దాము. చూసారు కదా, అదిగోండి స్టోన్స్ అయితే తీసుకున్నాం కొన్ని, తర్వాత ప్లాంట్స్ కూడా తీసుకున్నాం. చూసారు కదా ప్లాంట్స్, అదిగోండి ఇప్పుడు యాడ్ చేద్దాము ఒక్కొక్కటిని. అంతే, ఒకటి ఆ మొలక ఒకటి ఈ మొలక వేసి ఇంకా తీద్దాము. రెడీగా అయితే మొత్తం వాష్ చేసి అన్నీ పెట్టి ఉంచాను. ఇదైతే చాలా పెద్దది, ఆ పెద్దది కూడా వేసేద్దాము. అది వేసాం. ఇప్పుడు అసలైంది స్టార్ ఐటమ్ అయితే వచ్చింది, ప్లాంట్. ఆ ప్లాంట్ని వేసేద్దాం. చూసారు కదా, మంచి భలేగా ఉంది. ఒకసారి గట్టి నొక్కేద్దాము లోపలికి ఉండడానికి. అది పెట్టేద్దాం మన స్టార్ ఐటమ్ అయితే. అది సెంటర్లో పెడదాం కరెక్ట్గా మన స్టార్ ఐటమ్ని. అది చూశారు కదా, మంచిగా అయితే ఉంది. ఇప్పుడు మన స్టార్ ఐటమ్ మొక్క మిడ్లోకి అయితే పెట్టాము. ఇప్పుడు దీని చుట్టూరు స్టోన్స్తో డెకరేషన్ చేద్దాం అనిపిస్తుంది నాకు. అందుకనే దాని చుట్టూరు స్టోన్స్ వేసి స్టోన్స్తో డెకరేషన్ చేద్దాం. నేను ఒక్కడనే కదా, నేనే షూట్ చేసుకోవాలి, అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి డొక్క అలా పెట్టి సింగిల్ హ్యాండ్ తీసుకోవాల్సి వస్తుంది. ఫ్యూచర్లో ట్రైపాడ్ కొనుక్కుందాము, అప్పుడు మీకు ఇంకా మంచిగా వస్తాయి వీడియోస్. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తుంటాను. ఇంకా దీన్ని అప్గ్రేడ్ చేస్తాను. బ్లాక్ మోలీస్ లేవు, బ్లాక్ మోలీస్ తీసుకురావాలి. ఇప్పుడు మోలీస్ కూడా చూపిస్తాను. చూడండి జాగ్రత్తగా, ఇంకా డొక్కుతో వేసేద్దాం అనిపిస్తుంది నాకు. డొక్కుతో వేసేస్తాను. అది చుట్టూరు వేద్దాం, చుట్టూరు రౌండ్ అప్ కింద పెట్టి రౌండ్ అప్ వేద్దాము. అది స్లోగా వస్తున్నాయి వాటర్లో కదా, మరి స్లోగా వస్తున్నాయి. ఇంకా ఇందులో చాలా అంటే చాలా ప్లాన్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమేమి ప్లాన్స్ యాడ్ చేయాలో మీరు చెప్పండి కమెంట్లో. అదే మొత్తం స్టోన్స్ అయితే వేసేద్దాం. వేసి అప్పుడు సెట్ చేద్దాం దీన్ని. అది ఇంకా 2 అయిపోయింది. ఇప్పుడు వీటిని సెట్ చేద్దాము. లైన్గా జాగ్రత్తగా సర్దేసి పెట్టేద్దాం. ఈ మొక్కలు ఒకటి అటు ఇటు మన దగ్గరకు వచ్చేస్తున్నాయి, అందుకని మూల విధవసి. ఇప్పుడు స్టోన్స్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసి పెడదాం. ఓకే, అది నెక్స్ట్ ఇంకేంటి గైస్, సెట్ చేస్తాం మనం అయితే. చూసారు కదా, కరెక్ట్ రౌండప్ అయితే సెట్ చేసాము. ఎలా ఉందో చెప్పండి మీరు. అదే ఒక్కొక్క మూల అయితే పెడదాం, 4 పక్కల. అది సరిపోయింది కదా. ఎలా ఉందో చెప్పండి కామెంట్లో అయితే మీరు చెప్పాలి. అందరూ ఇప్పుడు వరకు చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. రండి, ఎలా ఉందో ఒక సినిమాటిక్ చూడండి. మన చేపలు అయితే వచ్చేసాయి. ఇప్పుడు అందులో 2 వైట్ మోలీస్ ఉన్నాయి, 2 గోల్డ్ కలర్లో ఇవి కూడా మోలీస్ ఉన్నాయి, 2 ఏమో ఇవి ఉన్నాయి చాక్లెట్ ఇవి. చూసారు కదా, కొన్ని ఒక 15 మినిట్స్ అయితే ఎక్లిమేటైజ్ చేసి అప్పుడు అందులో రిలీజ్ చేద్దాం ఫిషెస్ని అయితే. ఎక్లిమేటైజ్ పెట్టేద్దాం 15 మినిట్స్కి, తర్వాత వచ్చి వేస్తా. ఓకే, అది ఓకే గైస్, 15 మినిట్స్ అయితే ఎక్లిమేటైజ్ చేశాను. ఇప్పుడు వీటిని నేను ఫస్ట్ ఆ వాటర్ అయితే చాలా డర్టీగా ఉంది కాబట్టి ఈ డొక్కులో వేసి ఒక్కొక్కటి చేపని అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఈ డొక్కులో వేసేసుకుందాం మనం. కొన్ని వాటర్ తీసుకొని, వాటర్ అవసరం లేదండి, డైరెక్ట్గా దీంతోనే వేసేద్దాం. ఆ వాటర్ వేసి చేపలు వేద్దాము. ఓకే, అదిగోండి చేపలు అయితే తీసాను. చూసారు కదా ఎలా ఉన్నాయి. అందులో ఈ ప్రజెంట్ 2 అయితే ప్రెగ్నెంట్తో ఉన్నాయి, మిగతా నార్మల్. అందులో 2 మేల్స్ 4 ఫీమేల్స్ అయితే తెచ్చాను.
అది ఇంకా డైరెక్ట్ అలా తీసివేసేద్దాము. ఓ స్లో. అది వెల్కమ్ టు యువర్ న్యూ హోమ్. చూశారు కదా, తిరుగుతున్నాయి మొత్తం, ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాయి. ప్లాన్స్ అయితే వాళ్ళకి నచ్చినట్టు ఉన్నాయి, ప్లాన్స్ దగ్గరే ఉంటున్నాయి. ప్లాన్స్ అని కరుగుతున్నాయి. అది చూశారు కదా. నెక్స్ట్ ఇంకా మోలీ ఫిషెస్ గుమేసం వస్తూ ఉంటుంది. మీకు కొత్త ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తూ ఉంటాను. కొత్త ఐడియాస్ అయితే వస్తున్నాయి, ఏమేం చేయాలో అవన్నీ చేద్దాం ఫ్యూచర్లో. ప్రజెంట్ అయితే ఈ మోలీ ఫిష్ పాండ్ అయితే మీకు ఎలా ఉందో చెప్పండి. డిఐఏ ఫామ్ అంటారు కదా, ఏ పాండ్ అని, ఏదో అలా ట్రై చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఎలా ఉందో చెప్పండి. సినిమాటిక్ లుక్ అయితే చూపిస్తాను మీకు. ఒక్కొక్క చేపని చూస్తున్నారు కదా. అది ఒక్కొక్కటి చూపిస్తాను. ప్లాంట్ అది ప్రెగ్నెంట్ ఉన్నది. అది ఈ గోల్డ్ది కూడా ప్రెగ్నెంటే. స్టమక్ అయితే ఉంది కదా దానికి. అది స్పీడ్గా పరిగెడేస్తున్నాయి. ఓకే గైస్, ఇది మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసుకుని, నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.